అయితే బాగా యూజ్ అవుతుంది సీరం అయితే. సో ఆఫ్టర్ అవర్ ఫేస్ వాష్ తర్వాత సీరం కొంచెం తీసుకొని అండ్ ఫేస్ అండ్ నెక్ మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 minute గ్యాప్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ యూస్ చేయాలన్నా ఎవ్రీ ప్రోడక్ట్కి అట్లీస్ట్ 30 seconds to 1 minute అయినా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో సీరం నాకు బాగా సెట్ అయింది కాబట్టి ఇంకా పాండ్స్ బ్రాండ్లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ కూడా ట్రై చేద్దామనేసి నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేశాను. అది కూడా చాలా బాగుంది. లిటరలీ సూపర్ లైట్ జెల్. అది స్టిక్ అవ్వదు అనమాట. మోస్ట్లీ లైక్ స్కిన్కి రాసుకున్న తర్వాత లైక్ జిడ్డుగా ఆయిలీగా అలా ఏమి ఉండదు. బాగా స్కిన్ లోపల పెనిట్రేట్ అవుతుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే నేను ఇది చాలా పెద్దది 200 ml అయితే యూస్ చేస్తున్నాను. కానీ నేను అప్పుడు యూస్ చేసినప్పుడు అయితే చాలా చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నాను. అది అరౌండ్ 100 or 120 పడుతుంది. సో ట్రై విత్ దట్ వన్, స్మాల్ వన్ యూస్ చేయండి అండ్ అది సెట్ అయ్యాక యూ కెన్ గో ఫర్ బిగ్ వన్. సో ఆఫ్టర్ సీరం రాసుకున్న తర్వాత ఒక 1 night గ్యాప్ ఇచ్చి మాయిశ్చరైజర్ కూడా కొంచెం తీసుకొని అండ్ సేమ్ ఫేస్ అండ్ నెక్ మొత్తం అప్లై చేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ తర్వాత ఐ వాంటెడ్ టు ట్రై విత్ ఎనీ లైక్ ఫౌండేషన్ లాగా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నా, బట్ ఫౌండేషన్ కాదు, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా అని చూసినప్పుడు ఇందులోనే బీబీ క్రీమ్ అనేది ఉన్నిందనమాట. అది కూడా లైక్ లైట్ మేకప్ గ్లో, ఇట్స్ నాట్ హెవీ లైక్ మనం మేకప్ వేసుకున్నట్టు ఉండదు బీబీ క్రీమ్ యూజ్ చేస్తే. ఇందులో ఒక 2 to 3 షేడ్స్ ఉన్నాయనుకుంటా. నేనైతే ఐవరీ యూస్ చేశాను. ఇందులో SPF 30 ఉంది అండ్ లైట్ వెయిట్ ఫౌండేషన్. ఎవ్రీడే యూస్కి అయితే ఇది చాలా బాగుంది.